ఈ వీడియో కంప్లీట్గా భీష్ముడిపై బేసే ఉంటుంది. సో ఈ ఒక్క వీడియో చూశాక భీష్ముడిపై ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. ముందుగా మీకు తెలిసిన రొటీన్ స్టోరీ నుంచి స్టార్ట్ చేసి మీకు తెలియని ఒక డిఫరెంట్ స్టోరీ నుంచి ఎండ్ చేస్తాను. చంద్రవంశానికి చెందిన శాంతను మహారాజు హస్తినపురాన్ని పాలిస్తుండేవాడు. ఒకరోజు శంతనుడు గంగా నది వైపుకు వెళ్ళాడు. అక్కడ ఆయనకి ఒక అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగి పెళ్లి చేసుకోమని అడిగితే నేనెవరో తెలుసా అంది ఆమె. నువ్వు ఎవరైనా కానీ నన్ను పెళ్లి చేసుకో, నా రాజ్యం, నా డబ్బు, నా ప్రాణం సర్వస్వం నీకు ఇచ్చేస్తాను అని బతిమలాడాడు. అప్పుడు ఆ అమ్మాయి, మహారాజా, మీ ఇష్ట ప్రకారమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, కానీ కొన్ని షరతులకు ఒప్పుకోవాలి అంటుంది. అలాగే అంటాడు శంతనుడు. వెంటనే ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, గంగాదేవి. పెళ్లి జరిగిన తర్వాత రాజుగారికి గంగాదేవి మరింత ఇష్టమైంది. వారిద్దరికి చాలా మంది పిల్లలు పుట్టారు. అయితే పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగా నదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తనను చూసి శంతనుడికి ఆశ్చర్యం, దుఃఖం వచ్చేవి, కానీ ఏమి అనడానికి వీల్లేదు. ఆవిడ పెట్టిన షరతుల్లో నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగడానికి వీల్లేదు. అందుకే శంతనుడు పల్లెత్తు మాట కూడా అనకుండా ఉండేవాడు. అప్పటికే 7 కొడుకులను నీటిపాలు చేసింది. 8వ వాడిని కూడా నీటిలో వదిలేయబోతుంటే ఆగలేక అడిగాడు శంతనుడు, నువ్వు తల్లివి కాదు, ఎందుకింత పాపం చేస్తున్నావు అని అంటాడు. వెంటనే ఆమె, మహారాజా, మీరు మర్చిపోయినట్లున్నారు. నన్ను గురించి, నేను చేసే పనుల గురించి ఎప్పుడు ఏమి అడగనని మాట ఇచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇక నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను, ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అని చెప్పి తన గురించి చెబుతుంది. మునులు, మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆదిదేవతను నేను. పూర్వం అష్టావసువులైన 8 మంది, ఆవుడు, సోముడు, అధర్వుడు, అనల్యుడు, ప్రద్యుమ్సుడు, అనలుడు, ప్రభాసుడు, ధ్రువుడు తమ భార్యల్ని వెంటబెట్టుకొని వశిష్ఠ మహాముని ఆశ్రమ ప్రాంతాలకి విహారానికి వెళ్లారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్ఠుల వారి పాడి ఆవు. అది చాలా అందంగా ఉంది. అష్టావసువులు, వారి భార్యలు ఆ గోవుని చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ప్రభాసుడి భార్య ఆ ఆవు తనకి కావాలని భర్తని అడిగింది. ఈ ఆవు వశిష్ఠ మునిది, మనం ఆ ఆవుని తీసుకుంటే ఆయన కోపానికి గురి కావాల్సి వస్తుంది, వద్దు అని చెప్పాడు భర్త. ఆవిడ వినలేదు. దీంతో 8 మంది వసువులు కలిసి ఆ ఆవుని దూడతో సహా తోలుకుపోయారు. వశిష్ఠుడికి ఈ సంగతి తెలిసి పట్టరాని కోపంతో మీరంతా మానవులై పుట్టండి శపించాడు. అష్టావశువులు పరుగు పరుగున వచ్చి వశిష్ఠుల వారికి నందిని అప్పచెప్పి క్షమాపణలు చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించారు. నా ఆవును దొంగలించిన వసువు ప్రభాసుడు మాత్రం భూలోకంలో మహావైభవంతో చాలా కాలం జీవిస్తాడు. తక్కిన 7 భూలోకంలో పుట్టి వెంటనే మరణించి శాప విముక్తులవుతారని చెప్తాడు వశిష్ఠుడు. ఇంతకంటే నేను చేయగలిగేది ఏమీ లేదని చెప్తాడు వశిష్ఠుడు. అలా భీష్ముడు పూర్వజన్మలో ప్రభాసుడు అనే వసువు అన్నమాట. ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరికి వచ్చి, గంగా భవాని, నువ్వే మాకు తల్లివి కావాలి, మా కోసం నువ్వు భూలోకానికి వెళ్ళి అక్కడ ఒక పుణ్యాత్ముడిని పెళ్లి చేసుకో, మేము నీ పుణ్యగర్భాన జన్మిస్తాం, మాకు త్వరగా శాప విమోచనం కలగాలి, మేము పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి అని మొరపెట్టుకున్నారు. అందుకే నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఆ అష్టావసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని మాత్రం నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగ అంతర్ధానమైంది. ఆ పిల్లవాడే దేవవ్రతుడు. వశిష్ఠుడి వద్ద వేదాలు నేర్చుకున్నాడు. శుక్రాచార్యుడి వద్ద శాస్త్రాలు చదువుకున్నాడు. విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతిలో పేరు పొందాడు. ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ పాండవ వంశాలకి పితామహుడు. గంగాదేవి వెళ్ళిపోయిన కొన్నాళ్లకు సంసార జీవితంపై కోరికతో తాను మోహించిన మత్స్యకన్య సత్యవతిని వివాహం చేసుకుంటాడు శంతనుడు. అప్పటికే శంతనుడికి భీష్ముడు పుత్రుడిగా ఉన్నాడని తెలుసుకున్న సత్యవతి తండ్రి తన కుమార్తెను ఇవ్వనని చెబుతాడు. తాను రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షణ బాధ్యతను స్వీకరిస్తానని, తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు అసలు వివాహమే చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు సత్యవతిని శంతనుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అంతటి భీష్మ ప్రతిజ్ఞ చేసిన కొడుకును చూసిన శంతనుడు ఇచ్ఛా మరణం అనే వరాన్ని ప్రసాదిస్తాడు. అంటే తాను ఎప్పుడు ఎవరి చేతిలో చనిపోవాలనుకుంటాడో వారి చేతిలోనే చనిపోతాడు అని అర్థం. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించారా? నిజంగా శంతను మహారాజుకి అంత గొప్ప వరం ప్రసాదించే శక్తి ఉందా? అసలు గంగామాత ఈ శంతను మహారాజుని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నదో తెలుసా? ఇంతవరకు మనం వింటూ వస్తున్న పౌరాణిక కథల్లో ఇలాంటి శక్తుల్ని వరంగా ప్రసాదించే శక్తి కేవలం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అలాగే దేవుళ్ళకు మాత్రమే ఉంటుంది.
కానీ ఇక్కడ వరం ప్రసాదించేది ఒక మానవుడు. శంతన్ మహారాజుకి ఇంత గొప్ప వరాన్ని ప్రసాదించే శక్తి ఎలా వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. ఒకరోజు బ్రహ్మదేవుడు వేదం చదువుతూ ఉంటాడు. అక్కడే ఉన్న దేవ, యక్ష, కిన్నర, కింపురుషులు అందరూ తమ తలల్ని కిందికి వంచి నిశ్శబ్దంగా కదలకుండా వింటూ ఉంటారు. వీరితో పాటుగా అక్కడే ఉన్న ఇక్ష్వాకు మహారాజు మహాభీషుడు 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసి తన రాజ్యాన్ని జనరంజకంగా పాలించి బ్రాహ్మణులకి, ఋషులకి భారీ ధనాన్ని దానం చేసి ఇంద్రుడిని, సమస్త దేవతాగణాన్ని సంతృప్తిపరిచేలా చేసి అక్కడి నుంచి స్వర్గలోకం వెళ్ళి అక్కడ సత్కరించబడి బ్రహ్మలోకం వచ్చి తన ఆసనంలో కూర్చొని బ్రహ్మ చెప్పే వేదాన్ని వింటూ ఉన్నాడు మహాభీషుడు. అదే వేద సభకి గంగామాత స్త్రీ రూపంలో బ్రహ్మదేవుడికి మొక్కి నిల్చొని బ్రహ్మదేవుడు వినిపిస్తున్న వేదాన్ని కళ్ళు మూసుకొని వింటూ ఉంటుంది. అప్పుడే వీచిన గాలి వల్ల గంగామాత పైట కొంచెం పక్కకు జరుగుతుంది. వెంటనే అక్కడ ఉన్నవారంతా వాళ్ళ తలల్ని పక్కకు తిప్పేసుకుంటారు. కానీ మహాభీషుడు మాత్రం అలాగే గంగామాతని కామంతో చూస్తూ ఉండసాగాడు. ఇది గమనించిన బ్రహ్మదేవుడు కోపంతో ఇలా శపించాడు. ఇన్ని పుణ్యాలు చేసి ఇన్ని యాగాలు చేసిన నీకు ఇంకా మానవ సహజమైన దుర్బుద్ధి అలాగే ఉంది. అందుకని నువ్వు మళ్ళీ మానవ జన్మ ఎత్తుదుగాక అని శపించాడు. అలా శాపానికి భయపడ్డ మహాభీషుడు శాప విమోచనం కోసం కురు సామ్రాట్ అయిన ప్రదీపుడికి కొడుకుగా నన్ను పుట్టించమని కోరుకుంటాడు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని అంటాడు. అంత గొప్ప పుణ్యాలు చేశాడు కాబట్టే ఆయనకి ఇచ్ఛామరణం ప్రసాదించే శక్తి ఉంది. అయితే గంగామాత తేరుకొని విషయాన్ని తెలుసుకుంటుంది. అందగాడు, ఆజానుబాహుడు, పుణ్యాత్ముడైన మహాభీషుడు ఒక భార్యను చూసే చూపుతోనే తనను చూశాడు కాబట్టి తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అందుకే గంగామాత కురు సామ్రాట్ ప్రదీపుడి కొడుకు అయిన శంతన మహారాజుని పెళ్లి చేసుకుంటుంది. భీష్ముడు ఎలా చనిపోయాడో తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు 9 రోజుల పాటు చాలా క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా పోరాడతాడు. ఇలా అయితే పాండవులు త్వరలోనే సైన్యం లేకుండా పోతారని కృష్ణుడు ఆందోళన చెందడం ప్రారంభించాడు. సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే ఆందోళన చెందేలా ఉందంటే భీష్ముడి యుద్ధ కౌశల్యం అలా ఉండేది. ఎలాగైనా భీష్ముడిని ఓడించాలని ప్లాన్ చేసుకుంటాడు. అయితే ఒకసారి భీష్ముడు తను ఎవరి ముందు ఓడిపోతాడు అన్న విషయాన్ని తన మన్వళ్ళు అయిన పాండవులకి చెప్తాడు. కాశీరాజు తన 3 కూతుళ్ళు అయిన అంబ, అంబిక, అంబాలిక స్వయంవరం ప్రకటించగా భీష్ముడు తన తమ్ముడు పెళ్లి చేయాలని ఆ స్వయంవరానికి వచ్చేస్తాడు. స్వయంవరానికి వచ్చిన వారి మధ్య కలహాలు చెలరేగుతాయి. అప్పుడు భీష్ముడు అందరినీ ఓడించి ఆ 3 రాజకుమార్తెలను హస్తినాపురం తీసుకువచ్చి పెళ్లి ఏర్పాట్లు చేయమంటాడు. అప్పుడు అంబ భీష్ముడి దగ్గరికి వచ్చి, గాంగేయ, నా మనసంతా సాల్వభూపతి మీదే ఉంది. అతనే నా ప్రాణనాయకుడు. మనసు లేని మనువు క్షేమం కాదు. నన్ను సాల్వుని దగ్గరికి చేర్చు. నా చెల్లెళ్ళిద్దరిని నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయని అడుగుతుంది. భీష్ముడు సరే అని అంబని సాల్వ దేశానికి పంపాడు. సాల్వుడు అంబని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తాడు. నువ్వంటే ఇష్టం ఉన్న వేరొకరు చేజిక్కించుకున్న విజయఫలాన్ని నేను అందుకోలేను అని పౌరుషంగా వెళ్ళిపోమ్మంటాడు. తిరిగి హస్తినాపురానికి వచ్చిన అంబని భీష్ముడు కూడా నిరాకరించాడు. అప్పుడు అంబ, నీ వలననే నా ఆశయాలన్నీ నేలరాలాయి. నీపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను. నిన్ను నేనే సంహరిస్తాను. కొంచెం నచ్చినా చాలు ఈ వీడియోకు లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దీని పార్ట్ 2 వీడియో మీరిచ్చే లైక్స్, షేర్, సబ్స్క్రైబ్ బట్టే ఇంకొక వీడియో చేస్తాను.